మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో హోప్ ఛానల్ ఇండియా వీక్షకులకు మరి ఒకసారి ఆహ్వానం పలుకుచున్న గత కొన్ని వారాలుగా మరణములో మానవుని స్థితి అనేక శీర్షికను మనం ధ్యానించుచున్నాం. గత వారం పరదేశు విభాగం 1 మనము చదివాం, నేర్చుకున్నాం. ఈ వారము రెండవ భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. లూకాసు వార్త 23:43 క్రీస్తువారు, నేడు నేను నీతో చెప్పుచున్నాను, నాతో కూడా నువ్వు పరదేశులో ఉందువు అనే మాట కింద వారం మనం చదివాం. మరి దాన్ని కొనసాగించుచు రెండవ భాగం ఈ వారం 3 చోట్ల పరదేశు అనే పదం ఉపయోగించబడిందని నేను మీకు చెప్పాను. పరదేశి అనే పదము 56 చోట్ల ఉపయోగించబడిందని కూడా నేను తెలియజేయడం మీకు జరిగింది. అయితే పరదేశు అని రెండవ చోట ఎక్కడ ఉపయోగించబడిందో మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. మొదటిగా గత వారము నేను తెలియజేసిన ప్రకారం యేసుక్రీస్తు వారు దొంగతన్న మాటకు పరిపూర్ణ భావం ఏంటంటే, నేడు నేను నీతో చెప్తున్నాను, నేను రెండవసారి వచ్చినప్పుడు నీవు నాతో పాటు పరలోకములో ఉంటావు, నేను నిన్ను తీసుకెళ్తాను అని దాని భావం. ఎలాగంటారంటే, అక్కడ భాష తర్జుమా ప్రకారం కొంచెం భావం మారింది అంతే తప్ప ఈరోజే నువ్వు పరదేశంలో ఉంటావు అని అర్థము కాదు. ఎందుకంటే మరణించిన వారు ఎవ్వరూ పరదేశం కానీ పరలోకము కానీ ఎక్కడికి వెళ్ళరు, వారు సమాధిలో ఉంటారు. ఎందుకంటే ఈ శీర్షక ప్రారంభంలో రెండవ వాక్యంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, దావీదు గారే పరలోకానికి ఎక్కిపోలేదు, లేకపోతే పరదేశికి వెళ్ళలేదు, నేటికి సమాధిలో ఉన్నారని వాక్యం సెలవిస్తుంది కదా. మరి దేవుని హృదయానుసారుడైన వాడే పరలోకానికి కానీ పరదేశికి కానీ వెళ్ళకపోతే నిమిత్త మాత్రము మరణించిన వారు ఎక్కడికి వెళ్తారు? కాబట్టి క్రీస్తు రెండవ రాకడ వరకు అందరూ సమాధిలో ఉంటారు. అది నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:3 ఇది పరదేశు అనే రెండవసారి ఉపయోగించబడిన వాక్యము చదువుతున్నాను. అట్టు మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనుపోబడి వచింప సౌఖ్యము గాని మాటలు వినెను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనుపోబడినో శరీరము లేక కొనుపోబడినో నేను ఎరగును, అది దేవునికే తెలియను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రెండవసారి ఉత్తరం రాస్తూ ఈ మాటలు చెప్తున్నారండి. అసలు ఈ మాటలకు అర్థం ఏంటి అని నేను బైబిల్ పండితులు రాసిన కొన్ని మాటలు నేను చదివినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, అధ్యయనాలు నేను చదివినప్పుడు బైబిల్ పండితులు అంటున్నారు ఇది బహుశా పౌలు గారే అయి ఉంటారని. అదేవిధంగా మన అడ్వెంటిస్ట్ కాంకరెన్స్ నేను చదివినప్పుడు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ బైబిల్ కామెంటరీని నేను చదివినప్పుడు ఈ అధ్యాయం మీద చూస్తే జో క్రూ గారు, అమేజింగ్ ఫ్యాక్ట్స్ మొట్టమొదటి డైరెక్టర్ గారు, ఆయన వివరిస్తూ అంటున్నారు ఇది తప్పకుండా పౌలు గారి దర్శనమే. అయితే పండితులు కూడా చెప్తున్నారు ఈ మాట, పౌలు గారు ఆయన దర్శన విషయంలో కొంచెం నిర్లక్ష్యం చేశారు. ఎలా నిర్లక్ష్యం చేశారయ్యా అని నేను చదవటం ప్రారంభిస్తే, 14 సంవత్సరాల క్రితం నేను ఒక వ్యక్తిని ఎరుగుదును, ఆయన పరదేశునికి కొనుపోబడ్డారు, శరీరంతో కొనుపోబడ్డారో నాకు తెలియదు, శరీరము లేక కొనుపోబడ్డారో నాకు తెలియదు, అది దేవునికే తెలియను అని ఇక్కడ రాశారు. అప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా, నేను చెప్తున్నాను ప్రియమైన వర్లారా, దేవుడు ఎంత కరుణామయుడు, ఎంత కృపమయుడు అంటే, ఆయన ఎంత సర్వజ్ఞాని అంటే మీకు తెలియనా? ఆయన తన ప్రజలకు చెప్పకుండా, తెలియజేయకుండా, ప్రవక్తల ద్వారా తెలియజేయకుండా ఏ పని ఆయన చేయరు అని వాక్యములో ఆయన మన కొరకు ముద్రించి పెట్టారు.
మనం అధైర్యపడనవసరం లేదు, సందేహపడనవసరం లేదు, మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఈ విధంగా దర్శనమును పొందిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం చూస్తే దీని భావం కూడా మనకు అర్థమవుతుంది. ఈ వాక్యం యొక్క సారాంశము మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారులారా, ఇది అపోస్తలుడైన పౌలు గారే అని ఎలా చెప్పగలం? ఈ 12 అధ్యాయానికి వెనక ఉన్న చరిత్ర ఏంటి? ఏ సందర్భంలో పౌలు గారు ఇది రాస్తూ ఉన్నారో, ఎందుకు ఈ మాటలు వాళ్ళకి చెప్పవలసి వచ్చినది అని అంటే, పౌలు గారి మీద నింద మోపబడింది. ఆయన బోధలు అబద్ధపు బోధలని ముద్రించటం జరిగినది. కాబట్టి ఆయన దేవుని యొద్ద నుండి పిలుపునందుకున్నాడని తెలియజేయడానికి, దేవుడే ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని కొరింథీ సంఘంలో ఉన్న ప్రజలకు తెలియజేయడానికి, ఆయన దేవుణ్ణి ఎలా ఎదుర్కొన్నాడో జ్ఞాపకం చేసుకొనుచు, దేవుడు అతన్ని ఎదుర్కొన్నప్పుడు ఏ విధంగా ఆయన దర్శనములో పరలోక రాజ్యాన్ని చూశాడో వివరించటం ఆయన ప్రారంభించి, కానీ ఈ వివరణ పూర్తిగా ఇవ్వలేదండి. కాబట్టి బైబిల్ చెప్తుంది, కొన్ని సంఘటనలు ప్రభు వచ్చినప్పుడు మనకి ఇంకా విపులముగా, ఇంకా బాగా అర్థమైనట్లు ఆయన మనకు వర్ణిస్తారు. గత వారం యేసుక్రీస్తు వారు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటావు అని చెప్పిన ఆయన ఎక్కడున్నాడో మనం చూసాం. ఎక్కడున్నారని చెప్తున్నారని లేఖనాలు? పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున సింహాసనసీనుడై ఉన్నాడని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈయన కూడా ఒక దర్శనం చూశాడు. ఆ దర్శనములో 3వ వచనం మనం చదివాం. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనుపోబడి వసింప సఖ్యము కాని మాటలను వినను, ఆ మాటలు మనుషులు పడకూడదు. అతడు శరీరంతో కొనుపోబడునో శరీరము లేక కొనుపోబడునో నేను ఎరగనని ఉన్నాడు. ఏదేమైనప్పటికీ ఆయన దర్శనములో వెళ్ళిన విషయాన్ని పూర్తిగా వివరించటంలో, ఈ విషయంలో పౌలు గారు కొద్దిగా నిర్లక్ష్యము కనిపిస్తూ ఉన్నది అని పండితులు చెప్తూ ఉన్నారు. మీరు కూడా మీ ఫోన్లలో కానీ మీకున్న సిస్టంలో మీరు ఒకసారి దీన్ని వెతికి భావం ఏంటో తెలిసినట్లయితే మనకి ఇంకా పరిపూర్ణంగా దీని గురించి అర్థమవుతుంది. పౌలు గారితో పాటు ఇంకెవరైనా ఆయన చూసారా? చూసిన వారు ఇంకేమైనా ఆయన గురించి ఇంకా కొంచెం బాగా వివరించగలుగుతున్నారా? వారు శరీరంతో కొనుక్కోబడ్డారా? లేకపోతే ఎలాగా వారు పరలోక రాజ్యపు ఆ యొక్క దర్శనాన్ని పొందుకున్నారో మనము చూద్దామండి. మన పరిశుద్ధ గ్రంథాన్ని మొట్టమొదటిగా యెషయా 6వ అధ్యాయము. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు రెండిటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. ఇక్కడ మనం చూసాము, యెషయా దర్శనములో దేవుడు సింహాసనసీనుడయ్యుండి దేవదూతలతో గాన ప్రతిగానములు పొందుకుంటూ ఉన్నారని. ఇంకెవరు చూశారు? పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు చూశారు. యెహెజ్కేలు 1వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే 25వ వచనం వరకు, 25, 26 ఈ అధ్యాయం అంతా మనం ధ్యానించినప్పుడు దేవుని సింహాసనము ఏ విధముగా ఉన్నదో యెహెజ్కేలు వర్ణిస్తూ ఉన్నారు. ఆ సింహాసనానికి చక్రములు ఉన్నాయని, ఆ సింహాసనము మీద ఆసీనుడైన వానికి కెరూబులు చెరుబులు గాన ప్రతిగానములు చేయుచున్నారని, వారికి రెక్కల నిండా కళ్ళున్నాయని, వాళ్ళు రెక్కలతో తమ కాళ్ళను తమ దేహమును కప్పుకొనుచు మరొక 2 రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారని యెహెజ్కేలు కూడా మనకి వర్ణిస్తున్నట్టు మనం చూస్తున్నాం. దానియేలు 7వ అధ్యాయంలో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దర్శనంలో దేవుణ్ణి చూసినప్పుడు ఆయన చచ్చిన వాని వలె పడి ఉన్నప్పుడు మిఖాయేలు ఆ గాబ్రియేలు దూతొచ్చి, భయపడకు, నిన్ను బలపరచుటకు నన్ను పంపించాడు ఆయన.
వీరు దర్శనములో పరలోకం కొనుపోబడ్డారు. అదేవిధంగా 1 రాజుల గ్రంథము 22:19. మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమును ఎడమపార్శ్వం నిలిచియుండుట నేను చూసి తిని. చాలామంది చూశారండి దేవుణ్ణి, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. వారు చూసింది చూసినట్టు, విన్నది విన్నట్టు ఎంత స్పష్టంగా వారు రాస్తూ ఉన్నారు. కానీ పౌలు గారు ఈ విషయానికి వచ్చినప్పటికీ ఆయన అంత స్పష్టత ఇవ్వలేదు మనకి. యెహెజ్కేలు చూసింది చూసినట్టు మనకు చెప్తున్నారు దాంట్లో, ఆ వాక్యంలో. యెషయా ఆయన చూసినది విన్నది ఆయన చెప్పాడు. దానియేలు ఆయన చూసిన అనుభవాన్ని ఎంత చక్కగానో ఆయన పొందుపరిచి ఉంచారు. అదేవిధంగా మీకాయా ఆయన చూసిన దర్శనాన్ని, ఆయన సింహాసనసీనుడై ఉండగా ఆయన ఇరుపక్షాల దేవదూతల సమూహములు నిలబడి ఉండుట ఆయన చూశాడు, వివరిస్తూ ఉన్నాడు. ఎవరు చూశారు దేవుణ్ణి? స్టెఫెన్ చూశాడని గత వారం మనము చదువుకున్నాం. అదేవిధంగా ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను ఒక్కమారు 2 మార్లు కాదు, అనేక పర్యాయములు ఈ ప్రకటన గ్రంథములో ఆయన పరలోకమునకు కొనుపోబడిన ఎంత చక్కగానో ఆయన వర్ణించాడు. 24 పెద్దలు దేవుని సింహాసనం ఎదుట సాగిలపడి వారి కిరీటములు తీసి ఆయన పాదముల మీద వేసి యుగ యుగములు సజీవుడైన దేవా అని వారు పూజించటం చూశారు. అదేవిధంగా ఆయన దర్శనములో దేవుని యొక్క ఆత్మలు 7 సంఘాల మధ్య, దీపస్తంభముల మధ్య నడవడం ఆయన దర్శనంలో చూశాడు. అదేవిధంగా నజరేయుడని యేసుక్రీస్తు వారు ఆ తెల్లని గుర్రం మీద జయించుటకు ఆయన ఖడ్గము చేత పట్టుకుని వెళ్ళటం చూశాడు. ఎన్ని పర్యాయాలు ఆయన క్రీస్తు వారిని చూశారు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 2-3 వచనాలు, 4వ అధ్యాయం 8వ వచనం, 5వ అధ్యాయం 6-7 వచనాల్లో ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను చూసిన దృశ్యాల్ని మనం ఒకసారి ధ్యానించుకుందామండి. దేవుని యొక్క దర్శనమును పొందిన వారు ఎంత అదృష్టవంతులో. ప్రియమైన వారులరా, మీరు కూడా దేవుని దర్శనాన్ని పొందుకుంటూ ఉన్నారా? ఆయన ఉన్న స్థలాన్ని మీరు తేరి చూడగలుగుతున్నారా? రోజునాడు అనేక మంది దర్శనము లేక, దేవుని గూర్చిన పూర్ణమైన అవగాహన లేక ఈ గలిబిలిలో వారు ప్రాణభయము లేకుండా జీవిస్తూ ఉన్నారండి. భయము లేని సమాజాలు పుట్టుకొచ్చినాయి. బైబిల్లో ఒక చోట రాయబడి ఉంది, దేవునిని ఎరగని తరము ఒకటి పుట్టుకొచ్చిందని. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న విపత్తులన్నీ చూస్తుంటే దేవుని భయం ఎవరికీ లేదండి. మరణించిన తర్వాత నా స్థితిగతులేంటో అనే ఆలోచన ఎవరికీ లేదు. ఆఖరికి క్రైస్తవ సంఘంలో ఉన్నవారు కూడా భక్తి చేస్తూనే దేవునికి విరుద్ధమైన బ్రతుకుతూ ఉన్నారు. మనం కూడా అనేక సార్లు అనేక విషయాల్లో నిర్లక్ష్య స్వభావము కలిగి ఉన్నాము. పౌలు గారు ఒక వ్యక్తి నాకు తెలుసు, ఆయన పరదేశకు కొనుపోబడెను. మానవులు పలకకూడని మాటలు ఇంకా కొంతమంది చూశారు, అక్కడ ఏం పలకబడుతున్నాయో చెప్పారు, చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. నా జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్య స్వభావం ఉన్నట్లయితే మనం గలిబిలికి గురవుతాం. ప్రియమైన వారులారా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. వెంటనే నేను ఆత్మవశుడినైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించి ఇంద్రధనుసు సింహాసనము ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు
తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ప్రకటన గ్రంథకర్త ఆయన చూసిన దర్శనాన్ని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడో చూడండి. పరలోకమందు అంతటా నేను చూడగా పరలోకమందు ఒక సింహాసనం ఏబడి ఉండెను. ఆ సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉన్నాడు. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచి తమ పాపములను జయించిన వారు, తమ వస్త్రములను గొర్రెపిల్ల యొక్క రక్తములో ఉదుక్కున్నవారు ధన్యులు. మీ పేరు జీవగ్రంథము నుండి ఏ మాత్రమును తుడిచిపెట్టను, నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను అని అంటున్నాడు. తండ్రి సింహాసనాసీనుడై ఉండుట ప్రకటన గ్రంథకర్తని యోహాను చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ఆధ్యాత్మికమైన మేలుకొలుపు. నువ్వు తండ్రిని చూడగలుగుతున్నావు. నీ జీవితంలో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడైన దేవుని యొక్క ప్రభావమును నువ్వు పొందుకోగలుగుతూ ఉన్నావా? వీరు దర్శనమునందు దేవుణ్ణి చూశారు. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నారు. ఆయన సింహాసనసీనుడై ఉన్నాడు. పరదేశంలో లేరండి. పరదేశ 2వ భాగం మనం చదువుతున్నాం. ఆయన ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు, పరలోకంలో ఉన్నారు. 2 ఒకటే యాక్చువల్లీ. అది మనం రాబోయే ఈ ధ్యానం ముగించినప్పుడు మనకు అర్థమవుతుంది. పరదేశం ఒక చోట ఉంది, చనిపోయిన వారు అక్కడ ఉన్నారు. పరలోకం ఒక చోట ఉంది, దేవుడు అక్కడ ఉన్నారు. కాదు, నేనున్న చోట ప్రభువారు చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి. 1వ అధ్యాయం నుంచి 6వ వచనం వరకు మనం చదివితే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వసించుచున్నారు, నా యందును విశ్వసించండి. నేనున్న చోట మీరుండులాగన నేను స్థలము సిద్ధపరచి వెళుచున్నాను. దానికంటే ముందు ఒక మాట అంటున్నారు ఆయన, నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, లేని ఎడల చెప్పుదును అంటూ అన్నాడు. కాబట్టి ఆయన తండ్రి ఇల్లు ఎక్కడ? ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఒక విషయం చెప్పడం మర్చిపోయిన ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు 3వ దినాన పునరుద్ధానమై బయటకు వచ్చిన తర్వాత అనేకులకు ఆయన కనిపించారు. మగ్దలేని మరియాకి కనిపించినప్పుడు వెంటనే మగ్దలేని మరియా గారికి ఇష్టమైన స్థలం ఏదో తెలుసా? క్రీస్తు పాదాలు. కాబట్టి ఆమె ఆయన పాదాల మీద పడ్డానికి సిద్ధపడినప్పుడు క్రీస్తు వారు అంటున్నారు, నేనింకా నా తండ్రి వద్దకు వెళ్ళలేదు, నువ్వు నన్ను ముట్టుకొనవద్దు. 40 దినాలు ఆయన శిష్యులకు కనిపించారు, అనేకులకు కనిపించారు. వారికి ఎంతో నిరీక్షణను అనుగ్రహించారు. మీరు భయపడొద్దు, చింతించొద్దు, కలవరపడొద్దు, నేనున్న చోట మీరు ఉండడానికి నేను నివాసం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. అపోస్తల కార్యాలు 1లో మనం చదివాం 19లో. ఆ మాటలు చెప్పిన పిమ్మట క్రీస్తు వారు పరలోక అవరోహణము చెందినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో క్రీస్తును మనం చూడగలుగుతూ ఉన్నామా? పరలోకములో సింహాసనసీనుడై ఉన్న ఆ తండ్రిని మనం చూడగలుగుతున్నామా? 4:8లో కూడా ఆయన మాట్లాడుతూ, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను, అవి చుట్టూ రెక్కలు లోపల కన్నులతో నిండి ఉన్నవి. అవి పూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింపగళ్ళు చెప్పుచున్నారు. ఇంత చక్కగా వర్ణిస్తుంటే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నాకు ఒక మనుషుడు తెలుసు, ఆయన పరదేశికి వెళ్ళారు, అక్కడ సింహాసనసీనుడైన దేవుణ్ణి చూసి మనుషుడు పలకకూడని మాటలు, చెప్పసఖ్యము కాని మాటలు విన్నానని అంటున్నాడు. కానీ వీళ్ళు విన్నది విన్నట్టు, చూసినది చూసినట్టు, చూసిన మటుకు సాక్ష్యమిస్తూ అన్నారు. అపోస్తలులు కూడా ఈ భూమి మీద క్రీస్తు వారు ఉన్నప్పుడు అలా అంటున్నారు, మేము చూచుచున్న దాని మట్టుకు, విన్నంత దాని మట్టుకు, మేము ఏదైతే ముట్టుకుని స్పర్శించామో అంత మటుకు మేము సాక్ష్యమిస్తూ ఉన్నాము అని వారు అంటూ ఉన్నారు. నా జీవితాల్లో కూడా ఈ పరదయస్సును గూర్చిన జ్ఞానము మనం ఒక సాక్ష్యముగా ఇతరులకు తెలియని వారికి చెప్పాలి. ప్రియమైన వారులారా, ఈ సత్యాన్ని మనం వివరించాలి.
చనిపోయిన వారు పరదేశంలో ఉంటారనే సిద్ధాంతం అసలు పరిశుద్ధ గ్రంథంలో లేదు. అమరత్వము కలిగిన వారు దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే అమరత్వము కలిగిన వారు. ఎవ్వరు సమీపించలేని తేజస్సులో నివాసము చేయవాడు ఆయన ఒక్కడు మాత్రమే. కనుమ మానవులందరూ కూడా పాపము ద్వారా వచ్చే జీతము మరణము. మరణించిన వెంటనే ఎవరు పరదేశం వెళ్ళరండి. పరదేశం అనే రెండో భాగాన్ని మనం చదివాం. పరదేశు ఎక్కడో లేదు, పరలోకము ఒకటే. అక్కడే తండ్రి ఉన్నాడు, పరదేశంలో తండ్రి లేడు. పరదేశంలో ఉన్న తండ్రి కుడి పార్శ్వాన నా కుమారుడు చేరలేదు. కాబట్టి ఈ ధ్యానాలు బట్టి మనం చదివితే పరలోకమే పరదైసు, పరదైసే పరలోకము అని మనము స్పష్టముగా తెలుసుకొనగలము. అదేవిధంగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6-7 వచనాలు నేను చదివి ఈ ధ్యానాన్ని ముగించుకుందామండి. 5వ అధ్యాయము 6-7 వచనాలు. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లు గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఇక్కడ ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను మరి ఒక దర్శనం చూశారు. ఆ దర్శనములో తండ్రి సింహాసనము చుట్టూ ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడిన గొర్రెపిల్ల. మీకు ఒక సంగతి నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. యోహాను గారికి యేసుక్రీస్తు వారిని గొర్రెపిల్ల అని పిలవడం ఎంతో ఇష్టమండి. అందుకే యోహాను సువార్తలో అని అంటాడు, లోక పాపములను మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుని వర్ణిస్తూ ఉన్నాడు. కాబట్టి పరలోకములో కూడా ఆయన దర్శనాన్ని చూసినప్పుడు ఆ దర్శనములో తండ్రి సింహాసనమునకును ఆ 4 జీవుల మధ్యను 7 పెద్దల మధ్యను వధింపబడిన ఒక గొర్రెపిల్లను నేను చూశాను అని అంటున్నాడు. అంటే అక్కడ నిజంగా వధింపబడిన గొర్రెపిల్ల ఉందని మీరు అనుకుంటున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తును ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గొర్రెపిల్ల అని పిలవడము ఆయనకి ఎంతో ఇష్టము. 1 కాదు 2 కాదు, 29 సార్లు ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు వారిని గొర్రెపిల్లగా ఆయన చూపిస్తూ ఉన్నాడు. మరి ఒక పర్యాయం ఆయన అంటూ ఉన్నాడు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో పాల్గొనేవారు ధన్యులు అని ఆయన అంటూ ఉన్నాడు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కున్నవారు ధన్యులు అని అంటూ ఉన్నాడు. అదేవిధంగా గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినో ఆయనను విశ్వసించిన వారు ఆయన వెంబడి వెళ్తారని ప్రకటన గ్రంథంలో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నా దర్శనమును కూడా ఆ గొర్రెపిల్ల అయిన క్రీస్తు వారి మీద ఉండాలి. కాబట్టి పరదేశు 2వ భాగములో ఈ దర్శనముల ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, తండ్రి పరలోకములో ఉన్నారు, ఆయన కుడిపార్శ్వమున కుమారుడు ఉన్నాడు. పౌలు గారికి వచ్చిన దర్శనము, ఇతర ప్రవక్తలకు వచ్చిన దర్శన స్థలము పరలోకము. ఈ ధ్యానమును బట్టి దేవుడు మనల్ని దీవించి మరింత జ్ఞానముతో నింపి పరదేశుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానమును గ్రహించాలని ప్రార్థిస్తూ మీ అందరికీ వందనాలు.